చేస్తూ ఉంటారు. కానీ మనకి తెలిసి మన పక్కనే ఉంటూ కొంతమంది కొన్నేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారంట. వాళ్ళెవరో, వాళ్ళు చేసిన మోసాలేంటో నాకైతే తెలీదు. మీకు తెలుసుకోవాలనుందా? అయితే లెట్స్ వెల్కమ్ హై బ్రదర్ అండ్ రైజింగ్ రాజశ్రీ. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. ఎంతో పద్ధతిగా ఉన్న నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందిరా. నీతి నిజాయితీగా ఉన్న నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. ఏం చెప్తిరి ఒరే పండు, వాళ్ళకి నీకు తేడా ఏంట్రా? నేను ఎక్కడే స్టెప్లు వేసి ఇక్కడ ఫేమస్ అయ్యాను రా. వీళ్ళు ఎక్కడెక్కడో స్టెప్లు వేసుకొని ఇక్కడ ఫేమస్ అయ్యారు. ఈ ఆడవాళ్ళ బాధ నుంచి మనల్ని కాపాడే మగాలే లేరా? Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఏరా మీరు కూర్చుంటే సరిపోద్దా? జబర్దస్త్ చాలా గొప్పదన్న. ఏరా నిన్ను పట్టుకోవడం కోసం తిరిగే వాళ్ళ గెటప్ నువ్వు వేసుకుని తిరుగుతున్నావు చూసావా? స్కిట్ చేద్దాం. స్కిట్టే చేయాలి. స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ లాగా మ్యాజిక్లు చేస్తానంటే అవదు. అరే నువ్వు ఇలా అంటున్నావు కానీ ఆల్రెడీ వేట అని ఒక సినిమా స్టార్ట్ అయింది. దానికి ట్యాగ్ లైన్ ఏం పెడదామని ఆలోచిస్తున్నాను. సుధీర్ కోట అని పెట్టు, సుధీర్ కోట అని పెట్టు. అదేంటో నిన్ను చూస్తే అందరికీ వచ్చేస్తుంది. నువ్వు అలా అంటావు కానీ నా కటౌట్ నాకే ఒకసారి రేస్ వస్తుంటా. పొద్దున కూడా లేచి ఇంట్లో స్టైల్ గా రెడీ వస్తుంటే ఒక అంకుల్ ఏమన్నాడు తెలుసా? మా ఇంట్లో ఎందుకు రెడీ అవుతున్నావు బాబు అన్నాడా? సబ్జెక్ట్ మార్చాలి. నేను రాత్రి నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? సీను గాని రామరాజు గాని సైడ్ చేస్తే ఎలా ఉంటదంటో. వాళ్ళని సైడ్ చేస్తే నువ్వు రోడ్డు సైడే. సర్లేరా, నీదేంటి? నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందన్న. ఏం చేసింది? అది అమ్మాయి అని చెప్పి. మరి నువ్వు కూడా అబ్బాయి అని చెప్పి మోసం చేయాల్సింది కదా. అయినా తొండలో ఉంటావు, పండు ఎలా పెట్టారు నీకు పేరు? నువ్వు కూడా అలాగే ఉంటాయి, నీకు ఎలా పెట్టారు? ఆడేసిన దానికన్నా నువ్వు నవ్వుతుంది దానికి రా. నా లవర్ నాతో ఖర్చు పెట్టేస్తుందండి. అరే నేనైతే ఖర్చు పెట్టను రా. ఖర్చుతో పనే ఉంది, ఖర్చే పనేగా. సార్ మీరే ఎలాగే నన్ను కనిపెట్టుకొని ఉండాలి సార్. కనిపెట్టమంటున్నాడు ఈడితో. సర్లే అరే ప్యాకప్ అయిన తర్వాత కళ్ళు ఏదో. మనో గారు, మీకు కూడా ఆడవాళ్ళ ఏదైనా బాధలు ఉన్నాయా? నేను ఎంతో కష్టపడి నవ్వుతూ ఉంటా, నాకన్నా ఎక్కువ నవ్వేస్తా ఉంటారు. బాధే మాకు కూడా ఉంది. అనసూయ పెళ్లి చేసుకుని బాధ. రష్మి పెళ్లి చేసుకోనంటే బాధ. అది ఇన్ని బాధలతో వాళ్ళందరికీ స్పాట్ పెట్టాను. మొత్తాన్ని అక్కడ కట్టేస్తున్నాను. నువ్వు బదలుదాం. అది ఇంత మందిని ఇలా కట్టేస్తుంటే ఎలా ఉందిరా? నిన్ను చాలా సార్లు కట్టేస్తుంటారుగా, నువ్వే చెప్పాలి. ఏమనంటే జడ్జి అంటారు 9 ఏళ్ల నుంచి రష్మికి నాకు ఏదో చిన్న ట్రాక్ ఏదో ఉంది, ఇద్దరిని కలపాలని ఏదైనా కొంచెం ట్రై చేయొచ్చు కదా. నక్లీస్ గొలుసు నెక్కు ఉండాలి, కుక్క గొలుసు కుక్కకు ఉండాలి. దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది? అంటే ఆవిడ నెక్లెస్ గొలుసు నేను కుక్క గొలుసా? క్లారిటీ బాగుందిరా. నిన్నన్ని మాటలు అన్న తర్వాత అది నీ మార్క్ పంచులేసావనుకో, నీ మార్కులు నా చేతిలో ఉంటాయి. సర్లే ఇటే చూద్దాం. అయినా మీరు స్కిట్ లో ఇన్వాల్వ్ అవడం మాకేం నచ్చలేదండి. టీమ్ లీడర్ గా నువ్వు ఇన్వాల్వ్ కాక, జడ్జి గా నేను ఇన్వాల్వ్ కాకపోతే స్కిట్ ఎలా అవుతుందిరా? బొగడా. అది నువ్వే మాట్లాడరా. సర్లే గాని జబర్దస్తులో ఎంత మంది ఉన్నారు, వాళ్ళకి ఏవైనా శాఖలు ఇవ్వాలంటే ఏ శాఖలు ఇస్తారు? నాకైతే ఏ శాఖ ఇస్తారు? శ్రీ సంక్షేమ శాఖ ఇస్తా. వాళ్ళని బాగా చూసుకుంటాననే. మీ వల్ల వాళ్ళకి సంక్షేమం ఉంటుందని. భాస్కర్ కి ఏ శాఖ ఇస్తారు? పశు సంక్షేమ శాఖ. దేనికి? వాడు బాగా చూసుకుంటాడు కదా. మరి మన అనసూయకి రష్మికి వీళ్ళకైతే మైన్స్ శాఖ కరెక్ట్. మైనింగ్ శాఖ దేనికి? ఎప్పటివో తోకుంటూ ఉంటారు, వీళ్ళకి మైనింగ్. మనో గారికి ఆహార భద్రత శాఖ. ఉండవే మేడం, నాకే శాఖ ఇస్తారు? నీకు శాఖలు ఎందుకు? పాకలో గుడిసెలు ఉన్నాయి కదా. ఏమండి, మీరు ఇక్కడ ఉంటే మమ్మల్ని ఆడుకునేలా ఉన్నారు, మీరు వెళ్ళిపోయి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి కట్లు ఇడిపించేసుకున్నారా?
నేను చెప్తున్నా, నన్ను ఇలా కట్టేసినా కూడా నేను కామ్ గా ఎందుకున్నానో తెలుసా? నెల నెల ఈఎంఐ కట్టాలి కదా అందుకే. అది ఒక స్టార్ హీరోయిన్ కట్టేసావని ఒప్పుకో. అలా ఒప్పుకుంటే టీవీ కట్టేస్తారు. నిన్ను విడిచిపెట్టాలంటే నాకు హగ్గు ఇవ్వాలి. అది ఈడు ఒకడు అన్ని చోట్ల తగులుకుంటాడు. ఇంకా అక్కడ ఉంది కదా, ఆడికి వచ్చినప్పుడు నేను అడిగితే నువ్వు ఇస్తావా? నీ కట్లు తీస్తున్నా, నువ్వు మాట మీద ఉండు. నాకు మనోడికి ఇద్దరికి ఇవ్వాలి. ఫస్ట్ మనకి ఏదన్నా ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా మాట అంటే మాటే. మనోడికి ఇట్రా. ఇదేంటి రాడ్ ఇదేంట్రా రాటికిచ్చింది? అంటే నీకు ఇచ్చినట్టేనేమో. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. మీ పేరు సంగతి ఏంటి? ముందు కట్లు విప్పు, వెనకేదో తేలు కుడుతున్నట్టుంది. వెనకేదో కొడుతుందా? నాకు చెప్పండి ఎక్కడ కుడుతుందా? నేను నవిలీస్ మొత్తం మింగేస్తా. ఇదే ఎట్లా? జరిగింది ఏదో జరిగిపోయింది. మనం ఒకటే. నీకు బాస్ గా నేను కొంచెం న్యాయం చేద్దాం అనుకున్నా, ఒక హగ్ ఇచ్చేస్తే. ఏమయ్యా, ఆ బాస్ కి ఈ బాస్ గురించి కూడా చెప్పొచ్చు కదా కొంచెం. ఏంద్రా మీ ప్రాబ్లం ఏంటి? నా ముగ్గురుతో నేను పడలేకపోతున్నా. నేను అర్జెంట్ గా రాజమండ్రి వెళ్ళిపోతా. ఏంటంటే రాజమండ్రి పోస్టింగ్ మీరు రాజమండ్రి వెళ్తా అన్న విషయంలో తగ్గేదేలే. మీరు రాజమండ్రి రావాలి, అక్కడ మన ఇద్దరం. అరే ఏమ్మా, ఇంకేంటి? ఎందుకంత? చూడండి, వీడి వల్ల నాకు సమాజంలో చీర పొడుగు అంటున్నారు. అవునవును, నువ్వు చెప్పక చీడపురుకే చెప్తున్నావు అది. నేను సీరియల్లో యాక్ట్ చేస్తాను, సినిమాల్లో యాక్ట్ చేస్తాను అని చెప్పింది. అసలు యాక్టింగ్ అంటే అంత ఈజీయా చెప్పండి సార్? వాడిని అడిగావు నువ్వు అది. నాకెందుకో ఇక్కడ అందరిలోకి మీరే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. అమ్మాయి, మా గన్నులో బుల్లెట్లు పేలినయో లేదో కానీ భలే పేలింది నువ్వు ఇప్పుడు చెప్పింది. ఆడు కొంచెం జలస్ ఫీల్ అవుతాడు. మనం రాజమండ్రిలో కలుద్దాం. ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోండి రాజమండ్రి, నేను మిగతాది కంప్లీట్ చేసుకొని వస్తా. మీదేంటి, మీ పేరు గోలేంటి? సుధీర్ సార్ కొంచెం చూడండి సార్ నన్ను. నేను చూస్తుంటే ఎందుకో నాలాగే అనిపిస్తుంది రా బాబు. అలాంటి ఏముంది, వాడికి నీకు తేడా ఉంది. వాడు ఎడిటింగ్ లో పోతుంటాడు, నువ్వు ఎక్కడెక్కడికో పోతుంటావు. అది కాదండి, మీరే చెప్పండి. నేనే మీరు ఎవరైతే మీరేం చేస్తారు? ఇంకేమన్నా కట్లిప్పి తీసుకెళ్ళిపోవడమే. ఎందుకు నీకు ఇదంటే కోపం? ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి సినిమాకి వెళ్తారు. అందమైన అమ్మాయిని చూస్తారా, సినిమాని చూస్తారా? అందమైన అమ్మాయినే చూస్తాం. మరి ఈడేంటి నన్ను చూడ్డు? మరి నువ్వు అందంగా ఉండాలి కదా. నా లవర్ మామూలు కాదండి, కొరికిద్ది, గిచ్చిద్ది, టార్చర్ చేసిద్ది సార్. అవునా? ఏది ఒకసారి కట్లిప్పి డ్రామా నాకు చూపి ఎలా అలా నువ్వు పక్కన వీడు టార్చర్ కూడా టార్చ్ బేరర్ లాంటోడు. మీరు చెప్పండి, అసలు ఇది పేరేనా? ఏమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇతను మొదటిసారిగా లేడీ కట్టిపేసినప్పుడు మనసు పారేసుకున్నా. అతను కూడా నన్ను చూసి ఏదో తేడాగా నువ్వాడండి. ఓ, తేడాలు ఇద్దరు కలిసి తోడ పేస్తాలు అన్నారా? దాని జోలికి వెళ్ళకు. జోలికి వెళ్ళక. పోలీసులు రా మేము. వద్దు సార్, మీ పని మీరు చేసుకోండి. ఇవన్నీ ఎందుకు మీకు? ఏంటి ఇప్పుడు కట్లిప్పితే ఏమన్నా చేస్తుందా ఏంటి? ముందు కట్లిప్పు, నేను చేస్తా. ఏంటన్నా? కట్లిప్పు చూడు. కట్లిప్పు మాకు అలాంటివి ఉండవు. నువ్వంటే నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను, సై అంటే నేను రెచ్చిపోతాను. ఏంటన్నా ఇది? అందరూ వెళ్ళిపోయారు. మరేంటి ఈ సుధీర్ని దేవుడే కాపాడాలి. అరే చెప్పండి రోజా గారు, ఎన్నిసార్లు ఇదే చేసినా బోర్ కట్టదు అని. నిజంగానే ఆది స్కిట్ లో చేయటం కూడా ప్రివిలేజ్ గా అనిపిస్తుంది. థాంక్యూ మేడం. సో ఉన్నంత సేపు అది 2 4 పనిచేసావు కానీ మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ సుధీర్, నీ మీద ఎన్నిసార్లు సేమ్ చేస్తున్నా కూడా అసలు అమ్మాయిలతో ఏ ఫీలింగ్ శాంతితో కూడా అదే ఫీలింగ్ ఇస్తున్నాడు. ఎక్కడ ఫీలింగ్ లో మాత్రం తేడలేదు. అండ్ అమ్మాయిలు చాలా బాగున్నారు. ఈయన ఊరికే పంచులేస్తారు కానీ నిజంగా మీరు బాగున్నారు. పండుగ మాత్రం పిలిచి నీకు సున్నం పెడుతున్నారు. అవసరమా ఇది? స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టైలిష్ గా స్టార్ట్ చేసి చివర్లో మాస్ గా ఫినిష్ చేశారు. సూపర్.
మనో గారు చాలా అద్భుతంగా అసలు మేడం కి ఇచ్చిన డైలాగ్స్ గానీ ఆ తీసుకెళ్లే విధానం అద్భుతం. సుధీర్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఆయింట్మెంటే. చాలా కలర్ఫుల్ గా ఉంది స్టేజ్. Thank you, ఫెంటాస్టిక్, sir. సూపర్.